రైట్. విశాఖ తీరంలో ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్ వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. ఈ వేడుకలకు సంబంధించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరయ్యారు. వేడుకలో ప్రధానంగా నౌకాదళ సిబ్బంది నుంచి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం ఆమె ఐఎన్ఎస్కు సంబంధించి సుమేధ యుద్ధ నౌకలో ప్రయాణించారు. రాష్ట్రపతితో పాటుగా గవర్నర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. సముద్ర అలలపై వరుసగా నిలిచినటువంటి యుద్ధ నౌకలు వారు ప్రధానంగా వీక్షించారు. రైట్గా 71 యుద్ధ నౌకల విన్యాసాలు ఈ ఫ్లీట్ రివ్యూలో భారత నౌకాదళ సత్తాతో పాటుగా ప్రపంచ దేశాల నౌకలు కూడా కదం దొక్కాయి. 6 వరుసల్లో మొత్తంగా 71 యుద్ధ నౌకలు పరేడ్ నిర్వహించాయి. భారత నేవీకి చెందినటువంటి 45 నౌకలతో పాటుగా కోస్ట్ గార్డు, మర్చెంట్ నేవీ మరియు పరిశోధనలకి నౌకలకు సంబంధించి ఇందులో ప్రధానంగా పాల్గొన్నాయి. రష్యా, ఆస్ట్రేలియా, యుఏఈ వంటి వివిధ దేశాల నుంచి కూడా వచ్చినటువంటి 19 విదేశీ నౌకలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. విశాఖ సముద్ర తీరం యుద్ధ నౌకల గర్జనలు, నావికాదళ విన్యాసాలతో సందడిగా మారిపోయింది. దేశ రక్షణలో నావికాదళం పోషిస్తున్నటువంటి కీలక పాత్రను ఈ వేడుక ప్రతిబింబించింది. ప్రాంత ప్రయోజనాలు కాపాడడంలో నేవేది కీలకమైన పాత్రని కూడా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ సందర్భంగా పేర్కొన్నారు. సముద్ర వాణిజ్యంలో సైతం నేవీ సుస్థిరమైనటువంటిది ఒక స్థానాన్ని తీసుకొచ్చిందని కూడా పేర్కొన్నారు. విశాఖపట్నం తీరం వేదికగా జరుగుతున్నటువంటి ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ ఐఎఫ్ఆర్కి సంబంధించి కొనసాగుతుంది. ఇక బుధవారం ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. వారికి ఘన స్వాగతం పలికారు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, అలాగే అధికారులు కూడా. ప్రధానంగా ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ముర్ముతో పాటుగా ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొని ఐఎన్ఎస్ సుమేధకు సంబంధించి అక్కడ ప్రయాణించారు. గవర్నర్తో పాటుగా, రాష్ట్రపతితో పాటుగా.
రైట్ బ్రేకింగ్ చూస్తున్న వైసీపీ సీనియర్ నేత